హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఒక చాలా అరుదైన ఉన్నత స్థాయి అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా భారత నౌకా నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించాలనుకునే అనుభవజ్ఞుల కోసం. ఈ సీనియర్ కన్సల్టెంట్ రోల్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే తమ అపారమైన అనుభవాన్ని భారత నౌకా నిర్మాణ రంగంలో ఉపయోగించి ఒక పెద్ద మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారో వాళ్లకిదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అయితే మనం మాట్లాడుతున్నది ఏదో ఒక సాధారణ సంస్థ గురించి కాదు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే హెచ్ఎస్ఎల్. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక పెద్ద దిగ్గజమన్నమాట. దేశ రక్షణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థకు చాలా పెద్ద చరిత్ర ఉంది. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ అందిస్తున్న ఆ ప్రత్యేకమైన అవకాశమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పోస్టు పేరు సీనియర్ కన్సల్టెంట్, అందులోనూ ప్రత్యేకంగా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ అవకాశం కేవలం ఒక్కరికి మాత్రమే, జస్ట్ వన్ పొజిషన్. మరి ఇంత కీలకమైన పాత్రకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఎంత అనుభవం అవసరమో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సరే, ముందుగా విద్యార్హతలు చూస్తే ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది తప్పనిసరి. ఇక అనుభవం విషయానికొస్తే షిప్ బిల్డింగ్ లేదా షిప్ డిజైన్ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. అంతేకాదు, ఆ 20 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ప్రాజెక్ట్ లేదా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇండియన్ నేవీ లాంటి సంస్థలకు షిప్స్ డెలివరీ చేసిన అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ గమనించండి, 20 సంవత్సరాలు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు. ఈ పాత్ర ఎంత సీనియర్ లెవెల్ పొజిషనో, ఎంత బాధ్యతాయుతమైనదో చెప్పడానికి ఇదొక కొలమానం. అనుభవంతో పాటు వయోపరిమితిని కూడా నిర్దేశించారు. జనవరి 27, 2026 నాటికి గరిష్ట వయస్సు 63 ఏళ్లుగా నిర్ణయించారు. ఇది కరెక్టుగా ఆ సీనియర్ స్థాయికి అవసరమైన అనుభవజ్ఞులను ఆకర్షించేందుకు పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సరే, ఇంత అనుభవం అవసరమైన ఈ పాత్రకు జీతభత్యాలు ఎలా ఉంటాయి, మిగతా నిబంధనలు ఏంటి, వాటి గురించి చూద్దాం. ఈ పాత్రకు నెలకి కన్సాలిడేటెడ్ పే కింద 1,20,000 రూపాయలిస్తారు. ఈ కాంట్రాక్ట్ స్వభావం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక ఫిక్స్డ్ టర్మ్ పార్ట్ టైం ఒప్పందం. అంటే ముందుగా 3 నెలలకి తీసుకుంటారు, ఆ తర్వాత పనితీరు, అవసరాన్ని బట్టి మరో 3 నెలలు పొడిగించే అవకాశముంటుంది. నెలకు కనీసం 20 రోజులు విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వసతిని హెచ్ఎస్ఎల్ వాళ్లే అందిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక తాత్కాలిక ఒప్పందం. దీని ఆధారంగా భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగం క్లెయిమ్ చేయడానికి అస్సలు అవకాశం లేదు. హెచ్ఎస్ఎల్ ఈ విషయంలో ఎలాంటి బాధ్యత వహించదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇక్కడ గడువు చాలా తక్కువగా ఉంది, కాబట్టి వెంటనే శ్రద్ధ పెట్టడం అవసరం. టైమింగ్ చాలా చాలా ముఖ్యం. దరఖాస్తుల విండో కేవలం 7 రోజులు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. జనవరి 21 నుండి 27 వరకు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అప్లికేషన్స్ క్లోజ్ అయిన మరుసటి రోజే, అంటే జనవరి 28న విశాఖపట్నంలో వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన దశలున్నాయి. 1. హెచ్ఎస్ఎల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి. 2. 300 రూపాయల ఫీజు చెల్లించాలి. 3. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఇక చివరిగా అప్లికేషన్ ప్రింటౌట్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన నిబంధనలు, షరతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా భారతీయ పౌరులే ఉండాలి. ఇంటర్వ్యూకి రావడానికి ఎలాంటి ప్రయాణ ఖర్చులు ఇవ్వరు. అలాగే ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ లాంటి ట్రైనింగ్ పీరియడ్ని వర్క్ ఎక్స్పీరియన్స్గా లెక్కించరు. అన్నిటికంటే ముఖ్యంగా తప్పుడు సమాచారం ఇస్తే అప్లికేషన్ను ఏ స్టేజ్లోనైనా రద్దు చేసేస్తారు. ఇది దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థల నియామకాల్లో ఉండే ఒక కామన్ పాయింట్. ఎలాంటి కారణం చెప్పకుండానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ను రద్దు చేసే పూర్తి హక్కు యాజమాన్యానికి ఉంటుందని నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. చివరిగా ఒక ప్రశ్న. హెచ్ఎస్ఎల్ యొక్క తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేయగల నిపుణులు ఎవరు? అవసరమైన నైపుణ్యం, అనుభవం ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.